రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అభివృద్ధి సంక్షేమం కనిపించలేదని 8 లక్షల మంది పింఛన్లు కోతకు గురయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 హామీలను పూర్తిగా అమలు చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ప్రకృతి వైపరీత్యాల్లో బాధితులకు సహాయం చేయలేదని విమర్శించారు. రైతులకు రబీ సీజన్ పంట బీమా కోసం ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని, పండించిన పంటలకు మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని ఈ ప్రభుత్వాన్ని ఉప్పు పాత్ర వేయాలన్నా వేయకూడదా? ఇంత బడాయి మాటలు ఎందుకు మీకు? నేను చెప్పింది కూతలని. ఇది కూతల ప్రభుత్వమే, చేతల ప్రభుత్వం కాదు. ఇంకా దారుణము అన్యాయం ఏంటంటే కదా, చాలా అన్యాయం ఏంటంటే కదా, 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 సంవత్సరానికి సంబంధించి 25-26 రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా, రబీ కాలానికి సంబంధించినటువంటి పంటల బీమా చేసుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయలే. ఒక రైతు తన పంటకు బీమా చేసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవోని విడుదల చేయాలంటే అవకాశాన్ని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బీమా కోసం చెల్లించాల్సినటువంటి డబ్బును చెల్లిస్తూ పంట నష్టం జరిగితే ఇవ్వాల్సినటువంటి బీమా సౌకర్యాన్ని పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారాన్ని అందిస్తూ జీవో విడుదల చేయాలి. ఇంతవరకు ఏ ప్రభుత్వమైనా ఈ సౌకర్యాన్ని కల్పించింది? ఈ ఒక్క ప్రభుత్వమే 25-26 సంవత్సరానికి సంబంధించి రబీ పంట కాలములో రైతులకు బీమా సౌకర్యాన్ని కల్పించకుండా జీవోని విడుదల చేయలేదు. దీనికి చాలు. మిమ్మల్ని ఎంత చెడ్డగా మాట్లాడినా కూడా తక్కువే అవుతుంది. పొరపాటు మేము నోరు జారి మిమ్మల్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగించినా కూడా తప్పు కాదని నా ఉద్దేశంలో. రైతుల విషయంలో మీరు చేసిన ద్రోహానికి మేము మర్యాదస్తులం, సంస్కారవంతులం కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారు అంటున్నాముగా. ఇది పక్కన పెడదాం. ఇంకొకటి మీరు చేసినది ఏంటంటే, ఇప్పటి వరకు ఏ రైతు పండించిన పంట కోసం మద్దతు ధరను మీరు ప్రకటించలే, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలే. మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల దగ్గర నుంచి మీరు శనగలు కానీ, జొన్నలు కానీ, మొక్కజొన్న కానీ ఇవన్నీ కొనాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు శనగలైతే రోజు రోజుకు పడిపోతుంది రేటు. ఇప్పుడు క్వింటా 4,800 కాడికి వచ్చింది. 5,600 ఉండేది 4,800కి వచ్చింది. మీరు మద్దతు ధర, రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధర ఇప్పుడు ఉండే ప్రకారం చూస్తే కనుక మన దాంట్లో చూస్తే కూడా కనపస్తుంది 5,650 రూపాయలు ఉంది. నిజంగా ఈ ప్రభుత్వం మంచిదైతే కనుక 5,650 రూపాయలు మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ రైతుల దగ్గర నుంచి శనగలు మీరు కొనాలి. కనీసం అంటే ఒక రైతుకు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటే ఈ ఏర్పాటు మీరు చేయకపోవడం వలన ఒక్కొక్క రైతు నష్టము 1,00,000-2 లక్షలు నష్టపోతాడు. గోడౌన్లో పెడితే రేటు ఆడుకో. గోడౌన్లో మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు అమ్ముకుంటున్నారు. అవి మళ్ళీ పంచాయతీలు అవుతున్నాయి. ఇమ్మీడియట్గా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతుల యొక్క క్షేమం మీరు ఆశించిన వాళ్ళైతే మద్దతు ధరను ప్రకటించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి శనగ రైతులను కానీ, మొక్కజొన్న రైతులను కానీ, లేకపోతే జొన్నలు కానీ, ఇంకా ఇతర పంటలను మీరు కొనుగోలు చేయాలి.